మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన అయిపోయిన వందనాలు చెప్పు. నాకు బైబిల్ తెరిచి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండిడి. పరిశుద్ధుల అవసతలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఇప్పటి వరకు చక్కని పాటలు, ఆరాధన, సాక్ష్యములు అన్నీ అద్భుతంగా మీరు జరిగించినారు. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా పరలోక మాటలు నీ కృపతో నా నోటికి అందించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దురాత్మంధక శక్తులను బంధించమని, వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును ప్రతి ఒక్కరు దయచేయమని, మీ చిత్తం మాత్రమే సంపూర్ణంగా బయలుపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట మీతో పంచుకుంటున్నానని ఆశ కలిగి ఉన్నాను. మనం సర్వసాధారణంగా వినే మాటే, మనం వింటున్నాం కానీ దానికి విలువ లేదు. ఆ మాట మనం వింటాం కానీ విలువ లేదు. ఆ మాట అగ్ని కంటే పవర్ కలిగింది, బుల్లెట్ కంటే శక్తివంతమైంది. కానీ ఆ పదాన్ని చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ పదాన్ని చాలా నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం మనం. దానివల్ల మనం చాలా నష్టపోతూ ఉన్నాం. అదే ఏ పదం? అది ప్రార్థన. చెప్పండి. ఈరోజు వాక్యం యొక్క పాఠం కూడా అదే, ప్రార్థన. ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ప్రార్థన అనేది మన ఇష్టం నెరవేర్చుకుంటానక, లేక దేవుని చిత్తం నెరవేర్చటానిక, లేక ఆ మూడోది మీరు ఫిలప్ చేయాలి. నేను 2 ఆన్సర్లు ఇచ్చాను. 1, మన ఇష్టం నెరవేర్చుకుంటానిక ప్రార్థన చేసేది. 2, దేవుని చిత్తం నెరవేర్చటానిక మనం ప్రార్థన చేసేది. 3వది ఏమిటో మీరు చెబితే బాగుంటుంది. మీకు ఒక 5 నిమిషాలు నేను సమయం ఇస్తాను. నేను అడిగినప్పుడు ఆలోచించి చెప్పండి. అయ్యా, మీరు చెప్పినట్లు నా ఇష్టం నెరవేర్చుకోవటానికే ప్రార్థన అని కానీ, కాదు దేవుని చిత్తం నెరవేర్చడం కోసమే ప్రార్థన అని కానీ, లేకపోతే ఆ 2 కాదు ఫలానది అని ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఆ 3 ఆన్సర్ ఏందో మీరు చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చక్కగా రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, 4 పదాలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అందరు నాకు చూడండి, 4 పదాలు వాడుతూ ఉన్నాడు. ఏం పదం వాడుతాడంటే, ఫస్ట్ 1 నిరీక్షణ. నేనంటాను, ఎందుకు నిరీక్షణ కావాలి మనిషికి? 2వది అంటాడు సంతోషం. ఎందుకు సంతోషం కావాలి మనిషికి? 3వది అంటాడు శ్రమ. ఎందుకు శ్రమ? 4వది అంటాడు ఓర్పు అంటాడు. ఎందుకు ఓర్పు? ఒక వ్యక్తి ప్రార్థన చేయాలన్నప్పుడు, జాగ్రత్తగా సంధ్య, ఒక వ్యక్తి ప్రార్థన చేయాలన్నప్పుడు ఒక నిరీక్షణతో ప్రార్థన చేయాలి.
ఒక వ్యక్తి ప్రార్థన చేయాలన్నప్పుడు సంతోషంగా ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేయాలన్నప్పుడు శ్రమలు వస్తాయి, వాటిని ఎదుర్కొని ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేయాలన్నప్పుడు ఓర్పుతో ప్రార్థన చేయాలి. ఎందుకు నిరీక్షణ, ఎందుకు సంతోషము, ఎందుకు శ్రమ, ఎందుకు ఓర్పు అంటే ప్రార్థన కోసమే. ప్రార్థన కోసమే. ఈ 4 ఉంటేనే నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళిద్ది. లేకపోతే నువ్వు చేసే ప్రార్థన ఈ 4ను తీసుకొని రావాలి. ప్రార్థనలో ఏం తీసుకురావాలి? కింద నుంచి చెప్పండి. ఓర్పుని తీసుకొని రావాలి. మీకు ఎంత ఓర్పు, ఒక పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు మొత్తం సరిపోవు. ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోవు. మనకు అంత ఓర్పు ఉంది. క్రైస్తవులకు లేనిది ఏదైనా ఉందంటే ఓర్పే. ఓర్పు లేకపోతే ప్రార్థన ఆలకించబడదు, పరలోకం చేర్చబడదు. హల్లెలూయా. ఒకసారి నేను ఆలోచిస్తూ ఉంటాను, నిజంగా ఈ సహవాసం ఇంకా ఇన్ని రోజులు ఇక్కడ నిలబడిందంటే మీరందరూ ఓర్చుకుంటాను బట్టే. హల్లెలూయా. అమ్మో జుమ్ముని అన్న మాటలు కనుక ఇంకొకళ్ళు అన్నట్టయితే ఈ మందిరాన్ని బాంబు పెట్టి పిలిచేసేవాళ్ళే. జక్రైన్ అన్న మాటలు కనుక ఇంకొకళ్ళు అన్నట్లయితే నన్ను కూడా కిడ్నాప్ చేసేవాళ్ళే. కానీ దేవుని బిడ్డలు వాళ్ళు ఎంతో ఓర్పు, సహనం, వాళ్ళు చేసిన ప్రార్థనలు ఈరోజు ఇంత మంచి మంచిలో కూర్చొని ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. నిన్న మనం జ్ఞాపకార్థ గుడికలో ధ్యానం చేసాం. 21 అధ్యాయంలో ఆయన కాడ అనేకమైన గ్రంథాలు ఉన్నాయంట. ఆ గ్రంథంలో జీవ గ్రంథం గురించి మీ పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా గ్రంథాల్లో మాత్రం మీ పేర్లు ఉంటాయి. మిగతా గ్రంథాల్లో పేర్లు ఉన్నాయని సంకలు కొట్టుకోబాకండి. జీవ గ్రంథంలో పేర్లు ఉంటేనే సెకండ్ మరణం నుంచి తప్పించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు, ఎప్పుడు, ఎలా మనం ప్రార్థన చేయాలి అంటే బైబిల్ చెప్తున్న సత్యమైన దేశ ఓర్పు గలవారమై ప్రార్థన చేయాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలో నిలబడి ప్రార్థన చేయాలి. సంతోషిస్తూ ప్రార్థన చేయాలి. నిరీక్షణ గలవారమై ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను బాబు, నష్టం వచ్చిందా, నష్టం రాని ఒకే రోజు పూర్తి చేస్తాడు అంతే దాన్ని. ఆమేన్. నష్టం వచ్చిందా, ఒకవేళ నీ భక్తి విషయమై నువ్వు ఒక 10 లక్షలు నష్టపోయావనుకో, ఆ 10 లక్షలు దేవుడు ఒక్కసారి పూర్తి చేస్తాడు అంతే. భక్తి లేకుండా నువ్వు నష్టపోయావంటే నాకేం తెలియదు మహేష్, అర్థమవుతుందా? భక్తి లేకుండా నష్టపోయేవంటే నీ ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆ అప్పును పూర్తి చేయలేవు. భక్తి కోసం నష్టపోయేవనుకో దేవుడు చిన్న సహాయంతో కోకొల్లగా ప్రభు ఆశీర్వదించేస్తాడు. ఆమేన్. ఒక వ్యక్తి బాగా గ్రాండ్గా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ధనికులు, ఆయన పేరు ఏదో సుందరరావో ఇది పేరు నాకు తెలియదు. పెద్ద ధనికులు వాళ్ళు, చాలా పెద్ద ధనికులు, పెద్ద అన్ని కులాల్లో పెద్ద కులం వాళ్ళదే. ఆ కులంలో ఈయన పుట్టి ఈయన ఏమంటాడంటే అందరూ సమానం అంటాడు, అన్ని కులాలు సమానం అంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చట్లా. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు ఆయన అందరూ పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు, కానీ తక్కువ కులపోళ్ళు వచ్చి ఎవరు భోజనం చేయట్లేదంట. అది చూసేసేసి ఆయనకి కోపం వచ్చేసిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. ఏంది ఎవరెవరు వస్తున్నారు కానీ ఆ బీదలు రావట్లేదు, ఆ తక్కువ కులపోళ్ళు రావట్లేదంటే వాళ్ళు రాకూడదు, మనం పెద్ద కులపోళ్ళం వాళ్ళు రాకూడదు మన ఫంక్షన్కి అని చెప్పన్నారంట. ఆ బీదవాడు తినని ఆహారము మనం కూడా తినకూడదని చెప్పేసి అని చిటికిడు విషయం తీసుకెళ్ళి ఉప్పేసాడా, విషయం తీసుకెళ్ళి అన్నాల్లో కూరలో కలిపేసాడంట. ఎవడొచ్చి తింటలా వాటిని. నిజంగా ఒక మాట చెప్పండి,
ఒక్క చిటికెడు విషయం వేల మంది ప్రాణాలు తీయగలిగితే ఒక ప్రార్థన వేల మందిని బతికించింది. హల్లెలూయా. ఎవరిని బతికించిద్దో నాకు తెలియదు, కానీ నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం బ్రతికించింది. భయపడొద్దు, బాధపడొద్దు. నా జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కి నేను చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండు, ఆ నిరీక్షను బట్టి సంతోషించు. ఆ నిరీక్షణ ద్వారా వస్తున్న సంతోషాన్ని బట్టి కొన్ని శ్రమలు వచ్చినాయా, ఆ శ్రమలు ఓర్చుకుంటానికి ఓర్పు కలిగి ఉండు. పట్టు విడవక ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. ఎలాంటి పరిస్థితి అయినా సరే పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఎంతమంది ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటున్నారు? చాలా సంతోషం. ఎంతమంది ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? ఇది చాలా ప్రాముఖ్యం. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇది చాలా ప్రాముఖ్యం. నేను చెప్తున్న చాలా ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థన కనుక మీ ఇంట్లో ఉంటే ఆ కుటుంబ ప్రార్థన వల్ల చాలా సమాధానం, నెమ్మది, సంతోషం ఉంటుంది. మీరు వెలుగుగా మార్చబడిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినాలి. మన ప్రార్థన మనకి ఓర్పుని తీసుకొని రావాలి. మన ప్రార్థన శ్రమను ఓర్చుకునేలాగా చేయాలి. మన ప్రార్థన సంతోషం కలిగించాలి. మన ప్రార్థన నిరీక్షణ కలిగిన వారిగా మార్చబడాలి. ఎందుకు నిరీక్షణ చెప్పాలి? ఎందుకు నిరీక్షణ అమ్మా? ఎందుకు నిరీక్షణ? ప్రార్థన చేయటం కోసము. ఎందుకు సంతోషం? ఎందుకు శ్రమ? ఎందుకు ఓర్పు? ఇదే ఆన్సర్, అంతే. నేను చెప్పట్లా, నేను వచ్చి మీ బైబిల్ రాయలే దొంగతనంగా. నా డైరీలో నేను రాసుకున్నానంటే ఈ 4 విషయాలు లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన పరలోకం పోదు. లేకపోతే నీ ప్రార్థన ఈ 4 నేర్పించాలి. ఈ 4 నేర్పించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి నువ్వు చేయవలసిన భారం ఏందో తెలుసా? ఈ 4 విషయాలు అంటుపెట్టుకుని ప్రార్థన చేయి. ప్రపంచం కదిలించబడిద్ది. ప్రార్థనకి ప్రపంచం కదిలించబడిద్ది. హల్లెలూయా. ఆలోచించండి. ఇది నేను ఒక చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను. మన ప్రార్థన ఫస్ట్ చెప్పాను కదా, మన ఇష్టం నెరవేర్చుకుంటానుక, లేక మన ప్రార్థన దేవుని చిత్తం నెరవేర్చబట్టానుక? ఆ మాటకి ఇంకా ఆన్సర్ రాలా. చెప్పరానా? ఇంకొకటి ఉంది. ఇంకోటి చెప్పమన్నా మీకు, అది చెప్పలా. మీ ప్రార్థన మీ ఇష్టం నెరవేర్చుకుంటానుక, మీ ప్రార్థన దేవుని చిత్తం నెరవేర్చటానుక? ఇంకొకటి ఉంది, అది ఏందో చెప్పాలి. చెప్పాలి ప్రశాంత్ బాబు, కంపల్సరీ నువ్వు చెప్తావు. హల్లెలూయా. వెంకయ్య గారు వందనాలు. వచ్చావా? నువ్వు చేసే ప్రార్థన నీ ఇష్టం నెరవేర్చుకుంటానుక? నువ్వు చేసే ప్రార్థన దేవుని చిత్తం నెరవేర్చటానుక? లేకపోతే నువ్వు చేసే ప్రార్థన ఇంకోటి ఉంది, అది ఏందో దానికోసమా? నీ చిత్తం నెరవేర్చుకుంటానికేనా? సుగీత్ చెప్పాడు, మన మధ్యలో ఉన్న గౌరవనీయులు, బేతపూడి వాస్తవీయులు, రిజన్లోకి మారబోతున్నటువంటి వ్యవస్థాపకులు చెప్పింది ఏమనగా మన చిత్తం నెరవేర్చుకోవటానికి అని. ఇంకెవరన్నా నిజం చెప్పాడు మా చిన్నపిల్లోడు అయినా కానీ. అవునే కదా? నీ ప్రార్థన మొత్తం దేనికి? నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నా పని కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఇదేగా మనం చేసేది. కాదంటలా, కరెక్ట్గా చెప్పాడు. స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1 ఏంటంట? మన ఇష్టం నెరవేర్చుకుంటానిక మనం ప్రార్థన చేసేది. రెండోది దేవుని చిత్తం నెరవేర్చడానిక. గుర్తుపెట్టుకోండి. మూడోది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి ఆ మూడోదంటే, మన ఇష్టం దేవుని చిత్తంలో నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. ఏం చేయాలి? మన ఇష్టం దేవుని చిత్తంలో నెరవేర్చబడాలి. అది ప్రార్థన. ఇప్పుడు చెల్లి సాక్ష్యం చెప్పింది. నిజంగా అది ఒకసారి నాకు ఆలోచిస్తే నిజంగా ప్రశాంత్ బాబు ఇప్పుడు నాకు అందదు. నిజంగా అసలు ఏం జరుగుతుంది అక్కడ?
అక్కడ ఏదో జరుగుతుంది. వాళ్ళ జీవితాలు ఎందుకు అలా మార్చబడ్డాయి? 5 సంవత్సరాల క్రితం జక్కయ్యోళ్ళు 3,000 రూపాయలు ఇస్తే ఏందది ఆటో అద్దె కట్టుకున్న వాళ్ళు ఈరోజు లక్షలతోటి ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి, అంత దీవెన రావడానికి సుగిత్తు జాషువా కూడా ఏదైనా పని చేస్తున్నారా? లేకపోతే ద్వారకా ప్రశాంత్ కూడా పోయేసేది దొంగతనంగా పని చేసుకుని వస్తున్నారా మనకు కనపడకుండా? ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఆ కుటుంబం అంతా కలిసి పని చేసుకుంటున్నారు. ఏ పని? గాడ్ బ్లెస్ యూ. ఏ పని? ఇంకంతే సింపుల్. నేను పొద్దున్నే స్తోత్ర పనులు చూస్తూ ఉంటాను. లేపిందాక నిద్రపోదు సుగిత్ గారిని జాషువాని, లేపిందాక నిద్రపోదు. ఇక మనోళ్ళు లేచేసి వాడు నిద్రపోతాడా ప్రార్థన చేస్తా తర్వాత సంగతి, లేచి వాళ్ళు కూర్చోవాలి. అప్పుడు అమ్మకి ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మీరు పడుకుని దుప్పుడు కప్పు. పాపం రాత్రి క్రికెట్ చూసి వచ్చేళ్ళకి 2 అయింది. పడుకొని ఏమైంది, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమి? ఎలక్షన్లో తిరిగాడా, అలసిపోయాడు. ఏం తిరిగాడు? వాడు గెలిస్తే రేపొద్దున కొట్టేది ఈయన్నే, గెలిస్తే కొట్టేది ఈయన్నే. ఒక మెసేజ్ వచ్చింది పొద్దున్న నాకు. ఏం మెసేజ్ అంటే 4వ తారీఖు రిజల్ట్, 4వ తారీఖు ప్రార్థన ఉంది సేవకుల కూడిక. ఆ సేవకుల కూడికి పెట్టాలా వద్దని ఒక ఆలోచన. ఎందుకు? ఆ సేవకులు ఒకళ్ళేమో తెలుగుదేశం పార్టీ, ఒకళ్ళేమో బీజేపీ పార్టీ, ఒకళ్ళేమో వైసీపీ పార్టీ. ఎవరికి వెళ్తే ఏమైపోతే అర్థం కావట్లా. నీ కృపలేని క్షణమును ఊహించలేను యేసయ్యా, నా యేసయ్యా. నీ కృపలేని క్షణమును ఊహించలేను యేసయ్యా. కునుక కావక కను పాప వల్లెనే కాపాడినావు, కన్న తల్లినే కను పాప వల్లెనే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటానిక, ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చటానిక, లేక ప్రార్థన మన ఇష్టము దేవుని చిత్తంగా మార్చబట్టానిక? ఇప్పుడు చెప్పండి, ఏ ఆన్సర్ ఇస్తారు మీరు? ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమ్మా. మన ఇష్టం దేవుని నెరవేర్చబడాలి. గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. జోసఫ్, మన ఇష్టం దేవుని నెరవేర్చబడాలి. దేవుని చిత్తం సపరేట్ అయిపోయిందంటే నువ్వు కుటుంబాన్ని పట్టించుకోలేదని అర్థం. నీ ఇష్టం మాత్రం నెరవేర్చబడుతుందంటే దేవుని పట్టించుకుంటుందని అర్థం. గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టం నెరవేర్చబడే ప్రార్థన నువ్వు చేస్తే దేవుని పట్టించుకోవట్లేదు, దేవుని మాత్రమే పట్టించుకుంటున్నావంటే, దేవుని చిత్తం మాత్రం నువ్వు నెరవేరుస్తున్నావంటే కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని అర్థం. అందుకనే దేవుని చిత్తములో మన ఇష్టం నెరవేర్చబడితే అటు దేవుని పని చూస్తూ ఉంటాము, ఇటు మన చిత్తం మన పని కూడా చూసుకుంటూ ఉంటాము. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా? నీ ఇష్టము దేవుని చిత్తంలో నెరవేర్చబడాలి. ఈ మధ్యకాలంలో కొత్త డౌట్ వచ్చింది నాకు. ఏం డౌట్ అంటే, ఏదో మొత్తం మీద పెళ్లి విషయంలో మాట వచ్చేసేసి నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అసలు దావీదు దేవుని ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు లేదా? దావీదు దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకున్నాడు లేదా? చెప్పాలి. దావీదు దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకోవాలా? దావీదు భార్య దేవుని చిత్తానుసారమైన భార్య కాదు. అందుకని ఎంతమందిని చేసుకున్నాడు తెలియట్లా. దేవుని చిత్తానుసారమైన భార్య కాదు. కోరిక కోసం ఒకసారి పెళ్లి చేసుకున్నాడు, ఆశతో ఒకసారి పెళ్లి చేసుకున్నాడు. ఆశతో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మీకాల్ని పెళ్లి చేసుకున్నాడు. కోరిక కోసం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బెత్షెబని పెళ్లి చేసుకున్నాడు. మేలు చేసినందుకే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అబిగైల్ని పెళ్లి చేసుకున్నాడు. దేవుని చిత్త ప్రకారం దావీదు పెళ్లి చేసుకోవాలా?
అంటే మన పెళ్లి విషయంలో కూడా దేవుని చిత్తం ఉంటే ఎంత బాగుంటుంది. మన ఇష్టం దేవుని చిత్తం నెరవేర్చబడితే బాగుంటుంది కదా. హల్లెలూయా. మన ఇష్టం ఎక్కడ నెరవేర్చబడాలి? దేవుని చిత్తం నెరవేర్చబడాలమ్మా. ఆయన అంటాడు, నేను అల్లుడికి రాజుగా కలగాలని ఆశ ఉందంట ఆయనకి. చదవండి 17వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ అధ్యాయము. పద్దెనిమిది. అందుకు దావీదు చాలుమా. 26 వచ్చును. ఏందంట? కోరికతో కొన్ని పెళ్లి చేసుకున్నాడు, ఆయుష్తో పెళ్లి చేసుకున్నాడు, మేలు చేసినందుకు పెళ్లి చేసుకున్నాడు. బైబిల్లో వేదన ఏంటంటే దేవుని ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి లేదు. ఈరోజు మంచి విశ్వాసులు కూడా చేస్తున్నారంటే వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటూ ఆ నెరవేర్చుకునే ప్లాన్ చేసుకుంటున్నారు అంతే. నెరవేర్చుకుంటానికి ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దేవుని చిత్తంగా పెళ్లి చేసుకుంటున్నా. దేవుని చిత్తంలో బతకడానికి వాళ్ళకి లేదు. ఒకవేళ నేను చెప్తున్నాను, మీరు దేవుని చిత్తంలో ఉండి పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు, దేవుని చిత్తంలో లేకుండా పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇక నుంచి అయినా సరే మీ ఇష్టం దేవుని చిత్తంలో నెరవేర్చండి. మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారా, దోమ పెళ్లి చేసుకున్నారా, దొంగ పెళ్లి చేసుకున్నారా, ఏ పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు. మీ ఇష్టం దేవుని చిత్తంలో నెరవేర్చబడటమే నువ్వు చేసే ప్రార్థన. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తెగ ప్రేమిస్తుందంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తెగ ప్రేమిస్తుందంట. వాళ్ళిద్దరు విశ్వాసులే. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేయకూడని పని ఒకటి చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని ప్రార్థన చేస్తారు? ప్రభు ఎలా ఆలోకిస్తాడు? ప్రభు ఎలా ఆలోకిస్తాడు? చేయకూడని తప్పు చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు. దయచేసి నన్ను క్షమించండి, ఈ మాటలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయంటే నన్ను క్షమించండి. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఎవరిని నొప్పించాలని కాదు, యేసు ప్రభు రూపులోకి మీరు మార్చబడాలని. అసలు ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా మనకి? మీకు తెలుసు ప్రార్థన వల్ల ఏం చేస్తావా? పాడండి, ఒక పాట పాడండి. పాడండి అమ్మా, పాట పాడండి. ఆ పాట పాడండి, మీకు వచ్చుగా. పాడండి అబ్బాయి, పాట పాడండి. మోషే యెహోషువ ప్రార్థింపగా మోషే యెహోషువ ప్రార్థింపగా నేను ప్రార్థించగా ఎర్రటి కారును ఇచ్చావు. నేను ప్రార్థించగా నల్లటి అమ్మాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. మోషే ప్రార్థన చేస్తే జరిగిందిమా, యెహోషువ ప్రార్థన చేస్తే జరిగిందిమా, ఏలియా ప్రార్థన చేస్తే జరిగిందిమా, యోనా ప్రార్థన చేస్తే జరిగిందిమా, యేసయ్య ప్రార్థన చేస్తే జరిగిందిమా. ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నువ్వు చూసావు, నువ్వు విన్నావు, నీకు తెలుసు. కానీ దాన్ని మాత్రం చాలా కేర్లెస్ చేస్తావు. దాన్ని మాత్రం చాలా కేర్లెస్ చేస్తావు. మోషే ప్రార్థన చేశాడు, ఏం జరిగింది చెప్పండి? ఎవరి కోసం? ఇజ్రాయేల్ ప్లస్ వినపడలా, ఇజ్రాయేల్ ప్లస్ మోషే కోసం. మన చిత్తం
దేవుళ్ళు నెరవేర్చబడాలంటే అర్థం ఏంటి? మోషే ప్రార్థన చేశాడు, మన్నా కోసం తన కడుపు నింపుకోవాలి, తన కుటుంబం కడుపు నింపుకోవాలి, ప్రజల కడుపు నింపబడాలి. థ్యాంక్ యూ, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఎవరి కోసం? తను గెలవాలి, తనతో ఉన్న ప్రజలు గెలవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, మనకందరికి తెలుసు. కానీ దాన్ని చాలా చిన్న ఐటమ్గా మనం చూస్తూ ఉన్నాం, చిన్న ఐటమ్గా చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ రేపబడాలి అన్న ఎస్తేర్ అంటది, నేను నశించుదును కానీ సస్తా మాత్రం ఊరగజావను. ఏం చేస్తాను? యూదులు మొత్తం రక్షించి చచ్చిపోతానంటది. ప్రైజ్ ది లార్డ్. నేను నశిస్తాను, సచ్చితప్పుడు మాత్రం ఊరగపోను. నేను అంటున్నాను, నీ ప్రార్థన నువ్వు చనిపోయే లోపు ఇలాంటి ఒక వైరాగ్యాన్ని తీసుకురావాలి. నా కళ్ళు చూడాలని చెప్పాలి. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఆ కళ్ళు చూడాలి. ఒక ప్యాలెస్ కోసం ప్రార్థన చేస్తున్నావా? కారు కోసం ప్రార్థన చేస్తున్నావా? సైకిల్ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా? మంచి భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? మంచి భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? లేక పరలోకములో ఆత్మ నింపడాలని, తాగుబోతులు ఉండకూడదని, వ్యభిచారులు ఉండకూడదండి, కామందులు ఉండకూడదని, పాపములో శాపములో మగ్గిపోతున్న వాళ్ళు ఉండకూడదని, సస్యశ్యామలంగా నీ దేశం ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో నువ్వు చచ్చే లోపు నీ కళ్ళది చూడాలి. చెప్పండి, బిగిరి చెప్పండి, ఆమేన్. కన్నీరే అన్నా అన్నం తినొచ్చి నిద్రపోతాను, ఆమేన్. కన్నీరే అన్న పానములైనా ప్రార్థనలో పో నా పాడాలి నా నీరు కట్టు తోటవలే, ఆహా నీరు కట్టు మౌనముగానే స్తుతి కీర్తనలు యేసయ్యా, మౌనముగానే నా జీవి ఆమేన్. నా మౌనముగానే హల్లెలూయా. మన ప్రార్థనకి, మనం పడే ప్రయాసకి ఒక బహుమానం ఉంటుంది. హల్లెలూయా. మన ప్రార్థనకి, మన ప్రయాసకి ఒక ప్రతిఫలం ప్రభు నిశ్చయంగా ఇస్తాడు. అది మీరు మర్చిపోవద్దు, ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? తలకు పోసుకొని, తలసిర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకోకుండా, బైబిల్ సంకలో పెట్టుకొని, వాటర్ బాటిల్ అంటే వాటర్ తీసుకొని, అంతేనా? చెప్పాలి. ప్రార్థన చేయాలంటే ఏం కావాలమ్మా? నెంబర్ 1 నిరీక్షణ, గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 2 సంతోషం. నెంబర్ 3, నెంబర్ 4 దీంతోనే ప్రార్థన సఫలమవుతుంది. వీటితో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
బైబిల్ చెప్పింది రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి రాజులు 18వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. 18వ అధ్యాయం 38వ వచనం చదవండి. 18, 26, 18, 38. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు గుర్తుపెట్టుకోండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఒరే బయలా మా ప్రార్థనను బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరము రాలేదు. 38 వచనం. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను బూడిదిగా మార్చేసింది. హల్లెలూయా. ఒకళ్ళు బయలునామంలో ప్రార్థన చేస్తున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. అదే ప్లేస్లో ఉండి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఏలియా. ఆయన ప్రార్థన ముగించక ముందే యెహోవా అగ్ని దిగొచ్చేసేసి కందకాన్ని, నీళ్ళని, రాళ్ళని, ఎద్దుని బూడిద చేసేసింది. ఎందుకని? ప్రార్థన కూడా ముగించడం ఆగలా. నేను కూడా మీలో ఒకడిని, నేను అంతే, మీలో కూడా నేను ఒకడిని. ఎందుకు తెలుసా? మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన రిజల్ట్ ఎట్లా ఉంది? సరే, ప్రార్థన చేసిన ఒక రోజు తర్వాత అయినా, ప్రార్థన చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అయినా, ప్రార్థన చేసిన తర్వాత 3 రోజుల తర్వాత అయినా, వారం తర్వాత, 4 రోజుల తర్వాత, ఎన్ని రోజుల నుంచి నువ్వు కీబోర్డ్ కోసం ప్రార్థన చేస్తున్నా? ఎన్ని రోజుల నుంచి అమ్మా నీకు వందనాలు తల్లి, యథార్థంగా ఒప్పుకున్నావు. రోజు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి తబలా కోసం ప్రార్థన చేస్తున్నా? రోజు చేస్తున్నావు. ప్యాడ్ కోసం ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేస్తున్నా? కానీ నువ్వు ప్రార్థన చేయకుండానే నీ కొత్త బట్టలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లా. నువ్వు ప్రార్థన చేసి కొత్త బట్టలు కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రభా, ఈ బట్టలను దీవించండి, ఈ బట్టలు తీసుకుంటే మీ చిత్తమా కాదని చెప్పేసి అని షోరూంలోకి వెళ్ళి బట్టల మీద చేయబెట్టి, లేకపోతే షోరూమ్కి వెళ్ళగానే ప్రభా మీ చిత్రం డ్రెస్ చేయని చెప్పేసి అని కళ్ళు మూసుకొని డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చిన ఎవరు ఉన్నారా? అమ్మా, మీతో షాపింగ్కి వెళ్తే కూడు ఉండదు, గుడ్డు ఉండదు. మొన్న బన్నుగాడు బట్టలు కావాలన్నాడు. పద్దాకులు ఇసుకిస్తాడని చెప్పేసి అని తీసుకెళ్ళక శ్రవణ స్టోర్కి తీసుకెళ్ళా, కాదు రేవతి స్టోర్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేసేసి ఎక్కడి నుంచి మెయిన్ రోడ్ దాకా ఉంటుంది, పెద్ద షోరూమ్ కదా, మొత్తం బట్టలే, వాడికి కావాల్సిన బట్టలు వదిలిపెడితే 5 సార్లు దిగాడు, కానీ ఒక టీషర్ట్ కూడా దిగలేదు. నాకా భయంకరంగా ఆకలి అవుతుంది. వాడు తినొచ్చాడు. ఏంది పని అంటే అంటున్నాడు. నాకు వాడు పక్కన పెట్టేసి బయటికి వెళ్ళిపోయేసేసి పైన ఇది ఉంటుంది క్యాంటీన్, అక్కడికి వెళ్ళిపోయేసి ఒక 2 సమోసాలు తినేసేసి ఒక జ్యూస్ తాగా. జ్యూస్ తాగి కిందకు వచ్చినా కానీ ఒక టీషర్ట్ తీసాడు. ఇది ఎట్టుంది అంటున్నాడు. అరే బాబా, అది 2000 అన్నా. పర్లేదు ఎట్టుంది అంటున్నాడు. రేట్ అంతుంటే మనకెందుకు? స్తోత్రం. బన్నుగాడిని తీసుకెళ్తే నరకం చూపిస్తే, మమ్మల్ని తీసుకెళ్తే అల్లాడిపోవటం కదా. స్తోత్రం. బయలునామంలో ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం రాలేదు. ఏలియా ప్రార్థన ముగించక ముందే ప్రత్యుత్తరం వచ్చింది. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన బైబిల్ రాస్తుంటుంది. పేతురు అంటాడు మన స్వభావం, యాకోబు అంటాడు మన స్వభావం కలిగిన వాడు. పేతురు మన స్వభావం కలిగిన వాడు, ఏలియా మన స్వభావం కలిగిన వాడు అంటాడు. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు చూసారని చెప్పేసి అని అక్కడ రాస్తుంటుంది. మరి మన ప్రార్థనకి ఎందుకని జవాబు రావట్లేదు? ఏలియాకి బయలుకున్న తేడా ఏంటి? ఏలియాకి నీకున్న తేడా ఏంటి? ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఏలియాకి ఏం తేడా ఉందంటే 17వ అధ్యాయం మొదటి వచనం, మొదటి రోజుల కన్నా 17వ అధ్యాయం మొదటి వచనం. ఆహాబు నద్దుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో
ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా దగ్గర ఉన్న కేరీతు వాకు దగ్గర దాగుకొనుము. చాలు, ఎక్కడికి దక్కోవాలంటమా? ఇప్పుడు ఏమన్నా తెలిసిన, నా మాట ప్రకారం కాక మంచైనా వానైనా కురవదంటాడు. నా మాట ప్రకారం కాక. అదే నేను అన్ననుకో, నీతోటి నువ్వేమంటా? సార్ నువ్వేమంటావు పాప, మంచిదానివి. ఆ మాటలు ముగించిన వెంటనే యెహోవాకు అతను ప్రత్యక్షమై, యెహోవా ఏం చేయాలంటే ఏలియాకి వార్నింగ్ ఇవ్వాలి. ఏలియా, ఏది నువ్వు మాట్లాడేది? నువ్వే మాట్లాడుకుంటే నేనెందుకు? నువ్వే మాట్లాడుకుంటే నేనెందుకయ్యా? నా ఇష్టంతో నీకు పని లేదా? నా చిత్తంతో నీకు పని లేదంటే ఏలియా చేసే పని ఏంటంటే, నెంబర్ 1, ఎందుకు అతను ప్రార్థన ముగించక ముందే ప్రార్థన ఆలకించబడిందంటే ఏలియా తన ఇష్టములో దేవుని చిత్తాన్ని ఎదుగుతూ ఉంటాడు. తన ఇష్టంలో దేవుని చిత్తాన్ని ఎదుగుతూ ఉంటాడు. అందుకనేనండి ఏం మాట్లాడాల దేవుడు. వానం కురవాలంటే ఏలియా ఇష్టమా? మంచు కురవాలంటే ఏలియా ఇష్టమా? ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు మంచు ఆగిపోయింది. మళ్ళీ ఏలియా ప్రార్థన చేసేంత వరకు నేల మీదకి వాన రాలేదు, మంచు పడలేదండి. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయం చాలా వేదన కలిగింది. దేవుడి మాట కాదు, ఇప్పుడు ఏలియా మాట అయిపోయింది. ప్రార్థన చేసేవాడు వాడే మాట నెరవేర్చబడితే. హల్లెలూయా. ఇంత పవర్ఫుల్ వ్యక్తిని దేవుడు అంటాడు కేరూతు వాక్కు కడబోయి దాక్కోమంటాడు. నువ్వు మంచిగా పాటలు పాడతావు, మంచి కీబోర్డ్ వేస్తావు, ఒకరోజు వాక్యం చెప్తానికి అవకాశం లేదు, ఒకరోజు పాట పాడటానికి అవకాశం లేదు. ఏం చేస్తా? 2 రోజు ఏ మందిరంలో పాట ఇస్తారని చూస్తూ ఉంటావు, ఏ కూటికి పోతే ప్రార్థనకు అవకాశం ఇస్తారని చూస్తూ ఉంటావు, ఏ సభకు పోతే వాక్యానికి అవకాశం ఇస్తారని చూస్తూ ఉంటావు. అందుకే నీ ప్రార్థన ఆలకించబడవు. సహవాసం విలువ నీకేం తెలుసు? ప్రార్థన విలువ నీకేం తెలుసు? పరిచర్య విలువ మీకేం తెలుసు అండి? ప్రార్థనా పరులు అయితే తెలుసు. ఆ సహవాసం కోసం నిరీక్షణ, సహవాసం కోసం సంతోషం, సహవాసాన్ని బట్టి సంతోషం, సహవాసం కోసం శ్రమ, సహవాసం కోసం ఓర్పు నీకుంటుంది. నువ్వు బయలులాగా ప్రార్థన చేస్తుంటవి, రోషం కలిగి యెహోవా నామములో నువ్వు ప్రార్థన చేయవుగా. ఎన్ని కుటుంబాలు బాగుపడాలండి ఈ సహవాసాన్ని బట్టి, ఎన్ని సంఘాలు మార్చబడాలండి, ఎంతమంది పరలోక రాజ్యంలోకి వారసులుగా వాళ్ళు మార్చబడాలండి. వారి యొక్క కఠినత్వాన్ని బట్టి అనేక మంది నిష్ప్రయోజనంగా మార్చబడిపోయి ఉన్నారు. ద్వారకా చెప్పిన సాక్ష్యం రాంబాబు ఎందుకు చెప్పకూడదు? రాంబాబు చెప్పిన సాక్ష్యం లిడియా ఎందుకు చెప్పకూడదు? లిడియా చెప్పిన సాక్ష్యం బెంజమిన్ ఎందుకు చెప్పకూడదండి? దేవుడు స్వార్థపరుడా? పక్షపాత? స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, ఏలియా నువ్వు పోయేసేసి ఏం చేయాలి? దాక్కో. నోరు మాట్లాడలేదు, నోరు తెసి మాట్లాడలా, పోయి దాక్కున్నాడు. దాక్కోమంటే దాక్కుంటున్నాడు. ఆ విధవరాలు ఇంటికి వెళ్ళమంటే విధవరాలు ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. దేవుడు మాట వింటే దేవుడు నీ మాట వింటాడు, అంతే, ఇంకేం లేదు. ఎందుకు ఏలియా మాట్లాడాడంటే, ఏలియా నెంబర్ 1 తన ఇష్టములో దేవుని చిత్తాన్ని ఎగుతాడు. నెంబర్ 2 దేవుని మాట వింటాడు, అంతే. నేను పెద్ద పాస్టర్ని, నా మాట అంటే అంత, నేనంటే ఇంత అన్నావు అనుకో, నేను అసలు పట్టించుకోడు, అంతే. మనం ఏ పాట వాళ్ళమ్మా? నేడుండి రేపు ఏమవుతామో తెలీదు. తమిళ్లో ఒక సామెత ఉంటుంది, ఈరోజు బతుకుంటే పాలు, రేపు సచ్చినా పాలే. ఈరోజు బతుకుంటే పాలు, రేపు సచ్చినా పాలే. ఈరోజు బతుకుంటే ఈ పాలు తాగుతాం,
చచ్చిపోతే రేపొద్దున పాలు పోతారంట మనిషి. వాళ్ళు తమిళనాడు యొక్క సిద్ధాంతం ప్రకారం పాలు పోస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త తినాలి. మన ప్రార్థన ప్రాంతాలకు ఉపయోగకరంగా మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు ప్రార్థనలు ఇలాంటి అలవాటు చేయకూడదు. ఫస్ట్ చెప్పేస్తారు. మనం అంటే భయం ఉండాలి. దేవుని సన్నిధిని అలా డిస్టర్బ్ చేయకూడదు. అది మనకిష్టం ఉండదు. ఈ మాట మన కష్టం అవ్వచ్చు, కానీ దేవుడు చాలా సఫర్ అవుతాడు. ఎవరైనా సరే, రాంబాబు అయినా, ప్రశాంత్ అయినా, సుబ్బారావు అయినా, అల్లారావు అయినా, ఎవరైనా సరే, సీఎం అయినా సరే, మనం అంటే భయం ఉండొద్దు. ప్రార్థనలో కూర్చున్న వాడితో వచ్చి మాట్లాడంటే భయం ఉండొద్దు. ఎంతమా రాత్రి నుంచి ఏం తినలేదు మా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి అవుతుంది. రాత్రి పెట్టి ఎన్ని గంటలకు ప్రార్థన చేశారు మీరు? పొద్దున్న 4 గంటలు వేసి ప్రార్థన చేసాము. దేనికోసం? పర్లేదు, నెక్స్ట్ చెప్పండి. మన ప్రార్థనలు ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఓకే, మనం ఏం చేయలేం. చాలా తప్పది. దేవుడికి నాదేం లేదు, నాదేముందమ్మా, ఒక 2 నిమిషాలు అయిపోయింది అంతే. కానీ దేవుడు చాలా అవమానపడతాడు. ఎవరికి మనం ప్రిపేర్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినట్లు మనం. దయతో క్షమించండి, ఏమనుకోవద్దు. కానీ అది క్రమం కాదు, ఇది క్రమం కాదు. హల్లెలూయా. అంటే ఎందుకు మోతులు చెప్తున్నానంటే అందరు తెలుసుకుంటారని. అందరు తెలుసుకుంటారు. ప్రార్థనలో ఉంటే ఫోన్ స్విచ్ అయిపోవాలి. ప్రార్థన అయిపోయాక మన ఇష్టం అంతే. దేవుడు మీకు అందరికీ అలాంటి ఒక కృప ఇచ్చాను కాక. దేవుని కనపరచండి చాలు. మనుషులు మనకి ఎందుకు? దేవుడు తోడుకుండాలి. ఎవరు తోడుకుండాలి మీకు? దేవుడు తోడుకుంటే మనుషులు దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు తోడుకున్న వాళ్ళతోటి యేసోబుకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు? అమ్మ నాన్న కూడా ఉన్నారు లేరా? ఎంతమంది అమ్మలు ఉన్నారు? 4 అమ్మలు ఉన్నారు, ఒక నాన్న ఉన్నాడు, 11 మంది. దేవుడు యేసోబుకు తోడుగా ఉన్నాడు. ఎక్కడా? ఐగుప్తులో. ఎక్కడా? జైల్లో. ఎక్కడా? అన్యుల దేశంలో. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తికి లోక సంబంధులు తోడుగా ఉండరు. వాక్యం చెప్తున్న సత్యం అదే. ఎవరిని చూసుకోండి అంతే. మోషే ఒంటరి అయిపోయాడండి 40 సంవత్సరాలు. ఈరోజు నేనున్నాను, నాకెవరున్నారు? నా అన్న వాళ్ళు ఎవరున్నారు? నా అన్న వాళ్ళు వచ్చి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? దేవుని చిత్తం చేసేవాళ్ళు. నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు అంతే. ఒంటరిగానే మిగిలిపోతావు అంతే. నిన్ను ఒక రాజ్యంగా మార్చేస్తాడు. నీలోకి అనేక మంది మార్చబడిపోతారు. హల్లెలూయా. దయతో అందరూ క్షమించండి. దేవుడు మీ అందరికీ ఒక శ్రేష్టమైన కృప అభిషేకం దయచేయను గాక. ఆమేన్. ముగించబోతున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటెలను జాగ్రత్తగా మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. యేసు ప్రభు వారు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, ఇందాక మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్పాను. ఇందాక ఎలా ప్రార్థన చేయాలంటే, మనం నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ శ్రమలైన ఓర్చుకొని ఓర్పుతో ప్రార్థన చేయాలి. అయితే ఎందుకు ఆ ప్రార్థన పనికిరావాలంటే, దేవుని ఎదుట మన శక్తి కలిగిన వారిగా మార్చబడాలి. దేవుని శక్తితో మన శక్తి సమరూపంలోకి దాల్చబడాలి. దేవుని మహిమతో మన మహిమ సమరూపంగా మార్చబడాలి. అది ఎవరైనా సరే. ప్రభువు చెప్పమన్న మాట నేను చెప్తున్నానంతే. ప్రభు ఎదుట శక్తి గలవరమగినట్లు, ప్రభు ఎదుట మనం శక్తి కలిగిన అవనట్లు. నువ్వు పలానా కులంలో పుట్టావు కాబట్టి, ప్రార్థనకి వెళ్ళే కులంలో పుట్టావు కాబట్టి ప్రార్థనకు పోవటం కాదు. ఆదివారం కాబట్టి ప్రార్థనకు పోవటం కాదు. ప్రభు నిలబడినప్పుడు నువ్వు అతని ముందు ఎదుర్కొనే శక్తి నీకు ప్రార్థన ద్వారా రావాలి. గొల్యాతు 10 అడుగులు ఉన్నాడు,
4.5 అడుగే దావీదు ఉన్నాడు. గొల్యాతు దేవతల పేరు మీద వస్తున్నాడు, దావీదు యెహోవా పేరు మీద వెళ్తున్నాడు. యుద్ధం యెహోవా చేశాడు. హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు సమరూపం రావాలి. ఆయన మహిమ నీకు భాగం అవ్వాలి. ఆయన తేజస్సు నీకు భాగం అవ్వాలి. ఆయన వల్లే మనం మార్చబడాలి. ఆయన శక్తి మన శక్తి ఒకటవ్వాలి. మనం శక్తిమంతులు అవ్వడం కోసం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయతలో శక్తి పొందడం కోసం ప్రార్థన చేసుకోవాలి. బలపరచడం కోసం ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్తున్నా ఒకటే మాట, ఈ రోజు నుంచి నా మైకేల్ ఇడి నిస్సి మీరందరూ కూడా, జాషువా మీరందరూ కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోండి. బెంజమిన్ ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోండి. ఇన్ని మాటలు మీరు ఇన్నేసేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ టైం మనం వాక్యం ధ్యానం చేసాం. చెప్పండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, 2వ అధ్యాయంలో 2వ వచనంలో, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టకూడదు. మనం విన్న సంగతులు ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టి కొట్టుకొని పోయే వారిలాగా ఉండకూడదు. ఇన్ని మాటలు పాటించబడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా ఒక ప్రతిఫలం మనం పొందుకోవాలి. ఇక్కడికి మీరు 10 రూపాయలు కానుకేసిపోవడానికి మాత్రం రాలా. 10 రూపాయలు కానుకేసిపోవడానికో 100 రూపాయలు కానుకేసిపోవడానికి వస్తే మీ ప్రయాసం మొత్తం వ్యర్థం. ఇక్కడ నుంచి ఏదో ఒక శక్తిమంతులుగా తయారయ్యి బయటికి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు బయటికి నువ్వు శక్తి కలిగిన దానిగా పోవాలి. సాతాను తంత్రం నువ్వు గ్రహించుకోవాలి. నేను ముగించిపోతున్నాను. ఒక కుక్క భయంకర ఆకలితో ఉందంట. సుగిత్తలు అంటాడు చూసేసి దానికి ఒక మాంసం మొక్క వేసాడు. ఆ మాంసం మొక్క ఏమో పెద్ద మొక్క వేసాడు. వేసేవాడు అది తీసుకుని పోతా ఉందంట. పోతా ఉంటే అది దాని ఇంటికి వెళ్ళిపోయినాక దానికి ఒక ప్లేస్ ఉంటుంది కుక్కకి. ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాక తిందామని చెప్పేసి అనుకుందంట. పోయే దారిలో కాలువ దాటుకుని వెళ్ళాలి. చిన్న కాలువ, నీళ్ళు పడుతూ ఉంటాయి. ఆ కాలువ కాడికి వెళ్ళిపోయేలేకే ఆ నీళ్లు ఇంకో కుక్కను చూపిస్తున్నాయి. ఎవరా కుక్క? దాన్ని చూస్తుంది. ఒరే 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 భలే పని జరిగిందే, ఇదేదో నాలాగనే ఉంది కుక్క అని చెప్పేసి అని అదేం చేసిందంటే దాని దురాశ ఏందో తెలుసా? ఆ కుక్క నోట్లో ఉన్నది కూడా ఇది తీసుకుని ఆశ. ఏ కుక్క నోట్లో నుంచి నీడలో ఉంది చూసా. కుక్క నోట్లో ఒక ఎముక ఉంది కదా, ఒక ముక్క ఉంది కదా, ఆ ముక్క కూడా దీనికి కావాలంట. ఇది తింటల్లా, దీని నోట్లో తింటల్లా, ఇది కావాలి, దానిలోది కూడా కావాలంట. మనుషుల కన్నా అయితే చేతులు ఉంటాయి, దాని చేతులు ఉండవుగా. ఒక్క అరుపరుద్దు అని చెప్పేసి నోటు వేసిందంట. ఆ ముక్క పోసేసి నీళ్ళలో పడిపోయింది. ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది. ఇప్పుడు చూస్తే ఆ కుక్క నోట్లో ఏం లేదు, ఈ కుక్క నోట్లో ఏం లేదు, ఆ నీడ నోట్లో ఉన్న కుక్కలో కూడా ఏం లేదు. నిష్ప్రయోజనం కాకూడదు. మన ప్రార్థనలు నీరు గట్టిపోకూడదు. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎంతో ఆశ. ఆ కుక్కలాగా మంచి మాంసం ఒక నోటి దొరికింది, పోతున్నారు. మీ గృహాలకు చేర్చబడలే ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ అభిషేకం పోవాలి. స్తోత్రం. పోతా ఉండగానే ఒక మాట్లాడారనుకో ఏం చేస్తారు? చూసుకుందాం రా అంటారా? ఎక్కున్నప్పుడు అంటారులే, అయ్యో అయ్యో అస్సలు నేను ఆహా. ఎక్కడ కాదు, రోడ్డు మీదకి వెళ్ళిపోయినాక, ఇంట్లోకి వెళ్ళిపోయినాక నేర్చుకుందాం. తప్పులేదు, నేర్చుకుందాం. ఒక మంచి విశ్వాసంలోకి వద్దాం. ప్రభు ఎదుట మన శక్తిమంతులుగా మార్చబడాలి. అదే దేవుని చిత్తమై ఉంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.